ఎలాగో ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఇండస్ట్రీలో ఉండింది అని బాగా ఇండస్ట్రీ ఎప్పుడైనా అట్లాగే ఉంది అంటే ఆంధ్ర డామినేషన్ ఉంది అది మద్రాసు నుంచి అభివృద్ధి అయిందండి. అది దాంట్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రజ్ఞ కావచ్చు, లేదా దాంట్లో ఒక లోతైనటువంటి ఇది వాళ్ళకు ఉంది. మొదటి నుంచి అది వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రవేశిస్తున్నారు, తెలంగాణ భాషకి దానికి వస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా ప్రొడ్యూసర్ స్థాయిలో తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు. ముందు తెలంగాణ సినిమా అంటే ఒకటి రావాలి భరత్ గారు, అది డిఫైన్ కావాలి. సినిమా 10 సంవత్సరాల్లో సినిమా రంగం తెలంగాణ సినిమా అభివృద్ధికి పిఆర్ఎస్ ఏం చేసింది? నేను అదే చెప్తున్నా, ముందు తెలంగాణ సినిమా అనేది ఒక డిఫైన్ కావాలి. తెలంగాణ సినిమాలు వస్తే ప్రభుత్వం ఏం చేయాలనేది ముందుకు వస్తుంది. అదే లేదు కదా, అదే జరగలేదు కదా. అది జరుగుంటే ఇప్పుడు అది మార్కెట్ అండి. అది ప్రొడ్యూసర్ సినిమా ఎందుకు తీస్తాడు? డబ్బులు రావడం కోసం తీస్తాడు. వాళ్ళు ఎంచుకునేటువంటి పద్ధతి అది. అట్లా నిజంగా తెలంగాణ సినిమాలు అనేవి రావటం ప్రారంభమైతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఎట్లా ప్రోత్సహిస్తుంది, దీనికి ఏం అవార్డు ఇస్తుంది, దీనికి ఏం చేస్తుంది అని. ఇవాళ గద్దర్ అవార్డులు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? లేదు, తెలంగాణ సినిమా లేదు. లేనప్పుడు ఏం చేస్తావు? నంది అవార్డు అందుకే ఇవ్వలేదండి, అందుకే ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ప్రభాస్కే ఇవ్వాలి, మళ్ళీ బాలకృష్ణకే ఇవ్వాలి, మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అదే జరుగుతోంది కదా. ఇవాళ ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ ఎవరు వచ్చి ఎగురుతున్నారు, దుక్కుతున్నారు. ఏదో రమ్మంటాడు, లేకపోతే దిడుతుంది అనేదో పాట ఉంది కదా, దానికి రమ్మంటది. ఇది ప్రభుత్వ వేదికల మీద ఘనమైనటువంటి సంస్కృతి వర్ధిల్లుతున్నది వాళ్ళ. పవన్ కళ్యాణ్ ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు ఏం ఓపెన్ గా మాట్లాడలేదు, అంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనే దానిపై. రేపు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది, రేపు ఆయన మీట్ ద ప్రెస్ ఉంది, చెప్తారు. సో ఇప్పటికైతే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తారు. దీన్ని ఎట్లా ముందు అర్థం చేసుకోవాలి కానీ అసలు ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు? ఇది చంద్రబాబు గారి స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్ళీ జీహెచ్ఎంసీ ఎజెండాను మార్చాలి. లేదండి, ఇప్పటికీ అది ప్రచ్ఛన్న పాలన నడుస్తుంది. అప్పుడంటే వేరు, ఇప్పుడైనా సీఎం ప్రచ్ఛన్న పాలన నడుస్తోంది. ఇవాళ కూడా వారి దీవెనలతోనే నడుస్తోంది, వారి బంటుగానే సీఎంఏ అయిపోయారు. సీఎం కన్నా ఇంకా పెద్ద పోస్ట్ ఉండదు. ప్రజలు ఆయన్ని దీవించారు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు పట్టుకుంటే ఆయనకే లాస్ కదా. ఇక్కడ ప్రజలందరూ చూస్తుంటారు. అంతకు మించిన శక్తి ఉంటుందమ్మా, సీఎం ని మించిన శక్తి కూడా ఉంటుంది. అదొక ధనిక వర్గం, ఆ ధనిక వర్గం ఆశీర్వాదాలు. సరే, ఇప్పుడు అన్నారు మీరు జస్ట్ నా పవర్ అనేది కుర్చీ మీద కూర్చోవడమే పవర్ కాదు, అంత మించిన విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ ఆ అండదండలన్నీ ఆయనకు లభిస్తున్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలు రేవంత్ రెడ్డిని ఎత్తుకుంటున్నాయి. ఎందుకు ఎత్తుకుంటున్నాయి? కొంత మీడియా ఎత్తుకుంటోంది. ఎందుకు ఎత్తుకుంటోంది? రూట్ అక్కడ ఉంది, అందుకని. ఇప్పుడు నంది అవార్డ్స్ విషయానికి వద్దాం. మళ్ళా బాలకృష్ణకు ప్రభాస్ అవార్డ్స్ ఇవ్వాలి కాబట్టి మీరు ఇవ్వలేదు. బలగం లాంటి సినిమాలు వచ్చాయి, ఫిదా లాంటి సినిమాలు వచ్చాయి, స్పొరాడిక్ గా అప్పుడప్పుడు జరుగుతాయి. కానీ నేను చెప్తున్నా తెలంగాణ సినిమా అనేది ఒకటి అట్లా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వాటి గౌరవించారు. బలగం సినిమా నాకు గుర్తుంది, కేటీఆర్ ప్రమోట్ చేశాడు. అవును, ప్రమోట్ చేస్తే అద్భుతంగా హిట్ అయింది కదా. ఆ పని చేశారు సార్. నేను స్పొరాడిక్ గా ఏమన్నా వచ్చినప్పుడు అటు రుద్రమదేవి సినిమా ఆయన ఎవరో తీశారనుకోండి, దానికి ఏదో మన మినహాయింపించారు, పన్ను మినహాయింపించారు, కొన్ని ఏమో జరిగినాయి. అట్లే మన ఇప్పుడు మల్లేశం సినిమా కూడా వచ్చింది కదా, చింతకింది మల్లేశం. అవును, వాటన్నిటి పట్ల కూడా ఒక ఇదిని ప్రకటించారు. కానీ ఒక పాలసీ తీసుకురావాలంటే భరత్ గారు, దానికి ఒక తెలంగాణ సినిమా అనేది ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. కానీ ఇప్పుడు గద్దర్ అవార్డులు పేరు పెట్టేసి రేవంత్ రెడ్డి మార్కులు కొట్టేశారు కదా గద్దర్ పేరు మీద. ఏ మార్కులు కొట్టేశాడండి? గద్దర్ కూడా అవమానంగా ఉంది అది. గద్దర్ తన జీవితం అంతా సినిమా సంస్కృతిని వ్యతిరేకించాడు. ఆయన సినిమా పాటకి, అంటే ఆయన వేదిక మీద ఎప్పుడు చెప్పేది అదే, అది సరుకు అయినటువంటి పాట అని చెప్పి ఆయన వ్యతిరేకించాడు. దాంట్లో అశ్లీలం ఉంటుందని చెప్పి వ్యతిరేకించాడు. ప్రత్యామ్నాయ పాటకు సంకేతం అండి గద్దర్. అసలు సినిమా పాటకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ప్రజల పాట గద్దర్. ఆయన తీసుకొచ్చి సినిమాకు పెడితే ఇప్పుడు మన అదే ఉంది కదా, కుర్చీ మడత పెట్టా పాట ఏదో ఉంది కదా, దానికి గద్దర్ అవార్డు ఎట్లుంటుందండి? చెప్పండి నాకు. అట్లాంటి పరిస్థితిని సృష్టిస్తే గద్దర్ ఏమిటి, ఈ పాట ఏమిటి? అంటే గద్దర్ బాధపడతాడు, ఏ లోకాన ఉన్నా బాధపడతాడా? లోకాన ఉండడం గద్దర్ నమ్మడు, కానీ గద్దర్ స్ఫూర్తి చివరిలో ఆధ్యాత్మిక మళ్ళాడు. అంటే ఆయన ఇప్పుడు రామానుజాచార్యులు కూడా సమానత్వాన్ని చెప్పాడు అని అక్కడికి వెళ్ళాడు. మీరు అలిగిన సీతకు మొండిరామునికి బంధం కలిపిన భద్రాచలం అన్నాడు. జాగ్రత్తగా వాడాడు పదాన్ని ఆయన. కనుక అది తెలంగాణ అస్తిత్వంలో భాగంగా ఆయన అవి రాశాడు, అవి మాట్లాడాడు, అవి పాడాడు.
అవి అంటే ఇప్పుడు ఇక్కడ బసవేశ్వరుడు ఉన్నాడు, బసవేశ్వరుని కల్చర్ నుంచి వచ్చిన శైవం ఉంది, దాన్ని ఆయన మాట్లాడినాడు. అంటే అది ప్రజల సంస్కృతిగా, మొత్తంగా దీన్ని తిరస్కరించాలని కాదండి. అది ఎప్పుడైతే ఒక కౌంటర్ ఇదిగా వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని తిరస్కరిస్తారు. అట్లానే ఆయన ఏదో పోయి పూజలు చేశాడు, పొద్దున్న లేస్తే నిష్ఠ జపాలు చేసుకుంటూ కూర్చున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు కదా, పూజ గది అనేది హృదయంలోకి రావాలన్నాడు, జపమాల అనేది నీ హృదయంలో జరగాలని అన్నాడు. కనుక అది గద్దరు చేసినటువంటిది. ఇవాళ ఆ గద్దరు స్ఫూర్తికి భిన్నంగా జరుగుతుంది. ప్రపంచ సుందరి పోటీలు గద్దరు సార్, అది ప్రపంచ సుందరి పోటీలు అనేది ఇంకా అంటే వరల్డ్ వైడ్ తెలుస్తుంది కదా, హైదరాబాద్ లో తెలిసింది జరుగుతుంది. కదండి, లండన్ లో ఆమె పోయి చెప్పింది, గ్లోబలైజేషన్ ఈవెంట్ అది. లండన్ లో ఆమె పోయి చెప్పింది కదా, ఆమె ఏం చెప్పిందో విన్నాం కదా, అక్కడికి పోయి ప్రపంచ సుందరిలో ఏం జరిగిందో. ఒక చిన్న ఇష్యూ అది యాక్చువల్లీ, ఒక పెద్ద ఈవెంట్ చెప్పుకుంటారు కదా, ఎప్పుడు ఫస్ట్ టైం జరిగింది హైదరాబాద్ లో అంత పెద్ద ఈవెంట్. అంటే దాన్ని తప్పుపట్టడానికి ఏముంది? ఇప్పుడు మెస్సీని తేవటం ఇదంతా కూడా తన వ్యక్తిగతమైనటువంటి ఒక దీన్ని పెంచుకోవడం కోసం, తన ప్రచారంలోకి రావడం కోసం, అందుకోసం చేశారు. అవి పెద్దగా తెలంగాణకు ఉపయోగపడ్డాయని అయితే నేను అనుకోవట్లేదు. ప్రపంచ సుందర పోటీల వల్ల పెద్ద ఒరిగింది అయితే ఏం లేదు. ఆయన ఏదో చెప్పాడు, తెలంగాణ టూరిజం ప్రమోట్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది. ఏమైందమ్మా చెప్పండి? ప్రపంచ సుందరికి అంత ఖర్చు పెట్టినారు కదా, ఏమొచ్చింది? నథింగ్. మీకు ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత కవిత్వం వెల్లువైంది, విపరీతంగా కవులు పుట్టుకొచ్చారు, ఒక జాతరలాగా, ఒక ఉత్సవం లాగా. తెలుగు మీడియం చదివే వాళ్ళే లేరు తెలంగాణలో, అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. తెలుగు ఇప్పటికీ మాకు తెలుగు రాసే వాళ్ళు దొరకట్లేదు. భరత్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఉంది కానీ తెలుగు రాసే వాళ్ళు దొరకట్లేదు. దానికి గ్లోబల్ ఇష్యూ, యాంకర్స్ దొరకట్లేదు. ఎందుకంటే యాంకర్స్ తెలుగు రీడ్ చేయాలి కదా, కొత్త వాళ్ళు దొరకట్లేదు. దానికి 30-35 ఇయర్స్ వాళ్ళే దొరుకుతున్నారు. ఇవాళ గ్లోబలైజేషన్ తర్వాత లేదా తమిళ్లో లేదు, చెప్తా వినండి, తమిళ్లో లేదు. తమిళ్లో మీరు చూడండి, మాకు జీ తమిళ్ ఛానల్ కూడా ఉంది, జీ కన్నడ కూడా ఉంది. తమిళ్ కన్నడ మాట్లాడే వాళ్ళు, రాసేవాళ్ళు పుష్కలంగా ఉన్నారు. కొత్త జనరేషన్ ఎవరికి తెలుగు రాయడం రాదు, చదవడం రాదు. ఇక్కడ కొంత కార్పొరేటైజ్ అయింది, కార్పొరేట్ కాలేజీలు తెచ్చి వచ్చినటువంటి వాతావరణం ఒకటి ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కానీ తెలుగు అసలు రాయడమే, చదవడం. తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ చేయలేదు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ చేయలేదు కదా. చేశారండి, మీడియం చేయలేదు, బట్ 10th క్లాస్ వరకు తెలుగు కంపల్సరీ. 5th, 3rd లాంగ్వేజ్ చేశారు తప్ప నో కంపల్సరీ, అది కంపల్సరీ చదవాలి. ఎవరైనా రాష్ట్రేతరులైనా చదవాలి, రాష్ట్రేతరులైనా తెలుగు. నా కుమారుడికి 2nd లాంగ్వేజ్ ఆప్షన్ ఇచ్చారు, హిందీయా సరే ఇంగ్లీష్ మీడియం ఫస్ట్, 2nd లాంగ్వేజ్ గా తెలుగు హిందీ అని ఆప్షన్ ఇస్తే తెలుగు ఆప్షన్ పెట్టించాను. మిగతా మొత్తం లేదు, తెలుగు మాత్రమే తీసుకోవాలి. 3rd లాంగ్వేజ్ అయినా తెలుగు 3rd లాంగ్వేజ్ గా ఆప్షన్ ఉంది. మీరు ఏ లాంగ్వేజ్ అయినా తెలుగు తప్పనిసరిగా చదవాలి. 5th క్లాస్ తర్వాత కదా చదివేది. స్టేట్ సిలబస్ 10th క్లాస్ వరకు స్టేట్ లో, సెంట్రల్ లో కూడా ఎవరైనా అది ఏ సిలబస్ అయినా ఇక్కడ తెలుగు ఒక భాషగా చదవాలి, అది కంపల్సరీ చేశారు. ఇప్పుడు దాన్ని ఎత్తేసే ఆలోచనలో ఉన్నది ఈ ప్రభుత్వం. రాష్ట్రేతరులకు ఇబ్బంది అవుతుంది అనే కారణం చేత దాన్ని ఎత్తేసే. తమిళనాడులో లేని ఇబ్బంది, కర్ణాటకలో లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు? అది రేవంత్ రెడ్డి అడగాలండి.